అందరికీ నమస్కారం. నిడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదోల్ జరిగే తాజా అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మానవ విలువలు ఎటుపోతున్నాయన్న ఆలోచనలో ఉన్నాం మనం. స్థానికంగా జరిగిన ఘటన పిండియాల ప్రభాకర్ హత్య కేసు ఒక చర్చనీయాంశంగా మారింది. పిండియాల ప్రభాకర్ అనే వ్యక్తి ఒక హెల్త్ ప్రొడక్ట్స్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అలాగే అతను ఓ కంపెనీకి డీలర్గా కూడా ఉన్నాడు. ఇతనికి 30,000 మంది కస్టమర్ల పైనే ఉన్నారు. ఊరిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. గత నెల 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో పెద్దెం గ్రామ సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న చుక్కా రామ శ్రీనివాస్ ప్రభాకర్కు ఫోన్ చేసి, కొత్త కస్టమర్లు పరిచయం చేస్తాను, పోలవరం వెళ్ళాలి, రమ్మని పిలిచాడు. వ్యాపారం డెవలప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అతను ఆ రాత్రి వేళ బయటికి బయలుదేరాడు. ఈ సమయంలో అతని భార్య ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించగా, కస్టమర్ ఫోన్ చేశారు, వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పి అతను బయటికి బయలుదేరి వచ్చేశాడు. ఇది ఇలా ఉండగా రామశ్రీనివాస్ మరియు అతని స్నేహితుడు జగదీష్ హైవే అండర్ పాస్ వద్ద వేచి ఉన్నారు. ప్రభాకర్ వచ్చాక అతని బైక్ మీద ఎక్కించుకుని దొమ్మేరు పొలాల మీదుగా పోలవరం తీసుకువెళ్లాలని వారి ప్లాన్. ప్రభాకర్ రావడాన్ని గమనించిన శ్రీనివాస్ తన స్నేహితుని వెళ్ళిపోమని చెప్పాడు. ప్రభాకర్ రాగానే శ్రీనివాస్ బండి ఎక్కమని చెప్పి దొమ్మేరు పొలాల మీదుగా పోలవరం వైపు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ దగ్గరలో డ్రాగన్ తోట ఉంది, అక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, డీలర్షిప్ తీసుకునే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అన్నట్టుగా బండి మీద ఎక్కించుకుని డ్రాగన్ తోట వైపుగా తీసుకుని వెళ్ళాడు. ఒక చోట బండి ఆపి ప్రభాకర్ నడుస్తూ ఉండగా వెనకాల నుంచి కత్తితో బలంగా గాయపరిచాడు. ఒక్కసారిగా కింద పడిపోయిన ప్రభాకర్ పై కత్తితో దాడి చేసి 7 చోట్ల పొడిచి అతన్ని హతమార్చారు. హత్య చేసిన తర్వాత రామశ్రీనివాస్ ప్రభాకర్ గోల్డ్ చైను, ఉంగరాలు, కడియం దోచుకున్నాడు. చేతికి ఉంగరాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది రాకపోగా అతన్ని చేతిని నరికి తన బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి పారిపోయి తన స్నేహితుడు జగదీష్ని కలుసుకున్నాడు. హత్య చేసినప్పుడు అతని బట్టలకు రక్తం అంటుకోగా ఆ బట్టలను మరియు కత్తిని, మృతుడి సెల్ ఫోన్ను గోదావరిలో పాడేశారు. మరియు అక్కడి నుంచి పారిపోయి అతని మరో స్నేహితుడు ప్రవీణ్ని కలుసుకున్నారు. ప్రవీణ్ సాయంతో ఆ బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టగా కడియానికి 2 లక్షలు మరియు ఉంగరాలకి 83,600 రూపాయలు డబ్బులు వచ్చినట్టుగా సమాచారం. ఈ డబ్బు తీసుకుని ముగ్గురు కూడా ఊరి నుంచి పరారయ్యారు. హత్య జరిగిన తర్వాత పోలీసులు మృతుడి సెల్ ఫోన్ టవర్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో ఈ కేసును అన్లాక్ చేశారు. గోదావరిలో పడేసిన కత్తి, ఫోన్, బట్టలు కూడా రికవర్ చేశారు. హత్య ఎందుకు చేశాడంటే, రామశ్రీనివాస్ ప్రభాకర్ దగ్గర 2,40,000 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకర్లేదన్న ఉద్దేశంతో అతను చంపేశాడు. 26వ తారీఖు నాడు సుమారు 8 గంటల ప్రాంతంలో పిండియాల ప్రభాకర్ రావు, ఈయన వెస్టేజ్ ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ మల్టీ మార్కెటింగ్ చేస్తాడు. ఆయన దగ్గర సుమారు ఆయన సంబంధించి 30,000 వరకు కస్టమర్స్ కానీ లేకపోతే అతని కింద పనిచేసే ఏజెంట్లు కానీ ఉన్నారు. అతను డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ హెల్త్ ప్రోడక్ట్స్ సంబంధించి. అతనికి రాత్రి 8 గంటల ప్రాంతానికి సుమారు 8:13 ఆ టైంకి కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, నేను వచ్చాను, అర్జెంటుగా బయలుదేరి రమ్మని చెప్పి ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ వైఫ్ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నాను అంటే, కస్టమర్ వచ్చాడు పోలవరం నుంచి, నేను బయటకు వెళ్తున్నానని చెప్పాడు అని హడావుడిగా అతను స్కూటర్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అప్పటికే దీనిలో ఈ ముద్దాయిలు A1, A2 ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైవే దిగి మన అండర్ పాస్ దగ్గర దీనిలో A1 చుక్కా రామ శ్రీనివాస్, ఇతను పెద్దేవం గ్రామంలో సర్వేరు, గ్రామ సచివాలయం సర్వేరు. ఇతను బ్యాగ్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇతని కోసం వెయిట్ చేస్తుంటే ఇతను వెళ్ళంటే బండి ఎక్కాడు. బండి ఎక్కి వీళ్ళిద్దరు కలిసి ఇటు మన హైవేలోంచి కింద అండర్ పాస్ సర్వీస్ రోడ్లోంచి
దొమ్మేరు వైపు ఆ పొలాల వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బండి పార్క్ చేశారు. అంటే వీళ్ళు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఈ వెస్టేజ్ కంపెనీ తరఫున ఇతన్ని పోలవరం ఏరియాలో చాలా మంది ఉన్నారు, నేను కస్టమర్స్గా మీకు జాయిన్ చేస్తాను, అదేవిధంగా మనకు ఏజెంట్లు కూడా ఉన్నారు, నేను రిక్రూట్ చేస్తాను, ఆ విషయాలు మాట్లాడుకుందామని చెప్పి, అంటే పాపం ఇతను నమ్మేసి ఇతన్ని ఈ చుక్కా శ్రీనివాస్ నమ్మేసి అమాయకంగా వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇతను పక్కన ఈ తోట ఉంది, దానిలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్లు వెళ్ళారు. వెళ్ళే క్రమంలో ఇతను బ్యాగ్లో కత్తి తెచ్చుకున్నాడు. అది వెనకమాల షర్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు. అతను ముందు వెళ్తున్నాడు, వెనక నుంచి ఇతను తల మీద పెట్టి కొట్టేశాడు. జరిగితే అమ్మో అనుకుంటే ముందుకు వెళ్ళిపోయి ఆ తోటలో పడిపోయాడు. డ్రాగన్ ఫ్రూట్ తోట అది. ఆ తోటలో పడిపోయిన తర్వాత ఇంకా 7 దెబ్బలు వేసాడు. కింద పడిపోయి కొట్టుకుంటే పీక మీద మన కత్తి పెట్టి కోసాడు. కోస్తే అతను స్పాట్ డెడ్. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇతను మెడలో ఉన్న చైన్ ఒకటి, అదేవిధంగా ఎడం చేతుకున్న ఉంగరం ఒకటి తీసుకున్నాడు, బ్యాగ్లో వేసుకున్నాడు. తర్వాత కుడి చేతుకున్న కడియం మరియు 3 ఉంగరాలు, వీటిని తీయటానికి ప్రయత్నం చేశాడు. అయితే అవి రాలేదు. రాకపోవటం వలన ఇతను ఆ కత్తితోటే చెయ్యి నరికాడు. చెయ్యి నరికి చైన్ తీసుకొని బ్యాగ్లో వేసుకున్నాడు, కత్తి కూడా బ్యాగ్లో వేసుకున్నాడు. ఈలోగా ఇతను ఎవరైతే తెచ్చాడో ఏటు, వీడు అంకుల్ జగదీష్ దుర్గాప్రసాద్, వీడికి ఫోన్ చేశాడు, నువ్వు వచ్చే ప్లేస్కి పని అయిపోయిందిరా అని చెప్తే వాడు బండి వేసుకొని టౌన్ నుంచి టీ కొట్టు దగ్గర ఉన్నాడు. టైంకి హడావుడిగా వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కలిసి అలాగ ముందుకెళ్ళి మళ్ళా తాళ్ళబోటు రూట్లో మన వాళ్ళు పోలవరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత A3 కలిశాడు వీళ్ళకి, ప్రవీణ్. వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఏమేమి ప్రాపర్టీ ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకొని ఆ ప్రాపర్టీ అంతా అక్కడికి లాగేసి చెయ్యి, కత్తి, ఈ చనిపోయిన అతను ఫోన్ కూడా తీసుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు. ఈ ఫోను మళ్ళీ ఇతని బట్టలు ఇవన్నీ కూడా గోదావరిలో పడేశాడు. అదేవిధంగా అతను బట్టలు మార్చుకున్న నరికినప్పుడు అతను కూడా బ్లడ్ అయింది బట్టల మీద, అవి కూడా గోదావరిలో పడేశాడు. పడేసి ఇంకా వాళ్ళు ఊర్లోంచి జంప్ అయి పారిపోయారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఇతను ఎవరైతే ఈ A1 ఉన్నాడో చుక్కా శ్రీనివాస్, రామ్ శ్రీనివాస్, ఇతను ఒక